హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్ఆర్ ఒరిజినల్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేరేడు పళ్ళు. అవును ఫ్రెండ్స్, మా అమ్మమ్మ గారి ఇంటికాడ నేరేడు పళ్ళు చెట్టు ఉంది. అవి నాటు వెరైటీ ఫ్రెండ్స్. చూసారా, నాటు వెరైటీ అంటే మనకి కాయలు చాలా చిన్నగా ఉంటాయి. అదిగో మా నాన్నమ్మ గారు ఎదుగుతున్నారు. ఫ్రెండ్స్, మనకి చెట్టు కాయల కన్నా చెట్టు నుంచి రాలిపడిన కాయలు చాలా టేస్ట్గా ఉంటాయని చెప్తుంది మా నాన్నమ్మ. ఎప్పుడు చెట్టు కాయలుగా నేను కోసి తిని చూశాను. ఓకే, నాటకాలనేవి కొంచెం తీపి ఉంటుంది, ఊరు ఉంటుంది. మా అమ్మ కన్నా కింద పడిన కాయలు ఎక్కువ కోరుకుంటుంది. నేను మటుకు చెట్టు కాయలే కోసుకుంటున్నాను. కింద పడిన కాయలు కానీ ఎటువంటి డ్యామేజ్ లేవు ఫ్రెండ్స్. అక్కడ మనకి బాగా శాండ్ ఉన్న ల్యాండ్ కాబట్టి మనకి కాయలు అనేవి ఏం డ్యామేజ్ కాలేదు. చూసారు ఎలా ఉన్నాయో. చెట్టు కాయలు కోసి కానీ నేను చూస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా సైజ్ చాలా చిన్నగా ఉన్నాయి. బట్ టేస్ట్ మటుకు సూపర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నేరేడుకాయలు తినడం వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుందంటారు. అండ్ నేరేడుకాయలకి మరో పేరు కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సైడ్ అని ఏదో అంటారు. చూసారా, నేను చెట్టుకున్న కాయలు కనుక వస్తున్నాను. మనకి హైబ్రిడ్ వెరైటీస్ దొరుకుతాయి. అవి చాలా లావుగా ఉంటాయి, కానీ గింజ చాలా చిన్నవిగా ఉంటుంది. బట్ మనకు నాటు వెరైటీలో విత్తనం చాలా పెద్దగా ఉండి గుజ్జు చాలా తక్కువ ఉంటుంది, కానీ అయ్యే టేస్ట్ ఎక్కువ ఉంటాయి. నేను తిని చూశాను. మీరు ఎవరైనా తిని చూసిండి ఉంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం తెచ్చుకున్న కాయల్ని నీట్గా వాష్ చేసుకొని మనం 1-3 సార్లు క్లీన్గా వాష్ చేయాలి ఫ్రెండ్స్. వాష్ చేసి సాల్ట్ చల్లుకోవాలి. పేరుంది, ఆ పేరే ద కింగ్ ఆఫ్ యాంటీ యాక్సిడెంట్స్. మనం వాటికి విత్తనం ఎక్కువగా, కండ తక్కువగా ఉంటుంది. అవి మనం నాటుకాయలు అంటాం. కానీ ప్రజెంట్ ఇప్పుడు హైబ్రిడ్వి ఎలా ఉన్నాయంటే విత్తనం అనేది చాలా తక్కువ ఉంటుంది, కండ అనేది ఎక్కువ ఉంటుంది. వాటికి టేస్ట్ పరంగా అన్నీ మనం జనరేట్ చేసుకున్నవే. మనకు నాటు వెరైటీలు ఏంటంటే తీయగాను, ఒగరుగాను ఉంటాయి. వీటిని నేరేడు పండ్లు అనేవి సంవత్సరానికి ఒక్కసారైనా తినాలని పెద్దలు అంటుంటారు. ఈ నేరేడు పండ్ల వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అలా మనకు డైజెషన్ బాగుంటుంది. అది బ్రెస్ట్ క్యాన్సర్కి ఇలాంటి వాటికి కూడా బాగుంటుంది. షుగర్ పేషెంట్లు కానీ వీటిని చాలామంది తినకూడదు అనుకుంటారు, కానీ షుగర్ పేషెంట్లు కానీ తినొచ్చు అని చెప్తున్నారు. సో మనం ఇయర్లో వన్స్ అయినా మనం నేరేడు పండ్లను తినాలి. ఇది మా నాన్నమ్మ ఇంటి వాళ్ళ దగ్గర ఉంది చెట్టు. మేము వెళ్ళి కోసుకొని వచ్చామన్నమాట. ఇప్పుడు తీసుకొచ్చుకొని ఇలా మంచిగా వాష్ చేసుకొని బౌల్లో పెట్టుకొని ఉన్నాము. మా మమ్మీ గారు తింటున్నారు. చూసారా ఎంత హాయిగా ఆస్వాదిస్తున్నారో ఒక్కొక్క కాయని. చెప్పు మన సబ్స్క్రైబర్లకి ఎలా ఉన్నాయో, తీగా ఉన్నాయా, ఊరుగా ఉన్నాయా అంటే. మా అమ్మ వాళ్ళ ఇల్లు గుర్తు తెచ్చుకుంటుంది, రెడ్డి నగర్ దర్శి. అక్కడ కూడా వాళ్ళు చిన్నప్పుడు ఇట్లాగనే కోసుకొని తినేవాళ్ళంట వాళ్ళ ఇంటి దగ్గర. చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బిఎస్ఆర్ ఒరిజినల్స్. ఈరోజు వ్లాగ్ ఇదే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.